హాయ్ అండి. ఇంట్లోనే చక్కగా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా బంగాళదుంపనైతే ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నానబెట్టిన బఠానీ కూడా వేసుకొని, కాస్త వాటర్ అయితే వేసేసుకొని, ఒక 4, 5 విజిల్స్ వరకు వచ్చేంత వరకైతే ఉడికించేసుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత బంగాళదుంప పైన అయితే స్కిన్ అయితే తీసేసుకొని, అలాగే కాస్త బఠానీలు కూడా అయితే ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలి. మిగిలిన బఠానీలైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అలాగే ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోలో వేసి మగ్గిన తర్వాత కాస్త ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకొని, ఇవి మగ్గిన తర్వాత కాస్త చాట్ మసాలా అయితే వేసుకొని, ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదండీ బఠానీలు, బఠానీ పేస్టు, అలాగే ఉడికించిన బంగాళదుంపలు కూడా అయితే వేసుకొని, చక్కగా మెత్తగా అయితే ఇలా స్మాష్ చేసుకోవాలండి. మనకి ఎంత మెత్తగా అయితే అవుతుందో అంత మెత్తగా అయితే మనం చేసుకోవాలి. అప్పుడే చాట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కాస్త మెత్తగా అయిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలండి గ్లాస్ వరకు. ఇది మనకు ఉడకడానికి మినిమమ్ ఒక 10 నిమిషాలైతే పడుతుందండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కాస్త చాట్ మసాలా, కాస్త ధనియాల పొడి అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇది మగ్గేలోపు మనం పానీ అయితే చేసేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, నానబెట్టిన చింతపండు అయితే వేసేసుకొని, కాస్త అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. దీన్ని ఒక బౌల్‌లోకి అయితే కాస్త వాటర్ యాడ్ చేసుకొని అయితే వడకట్టేసుకోవాలి. అలాగే ఇంకాస్త వాటర్ అయితే వేసుకొని వడకట్టేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి అయితే మరి కాస్త వాటర్ అయితే వేసుకొని పిప్పీలోకి మళ్ళీ అయితే మనం వడకట్టేసుకోవాలి. ఈ వాటర్‌లోకి కాస్త ఉప్పు, అలాగే నల్ల ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, అలాగే చాట్ మసాలా అయితే వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి. మిరియాల పొడి అనేది ఆప్షనల్ అండి. ఫైనల్‌గా పూరీలైతే వేపేసుకోవాలండి. నేను ఇన్‌స్టంట్ పూరీలైతే తీసుకున్నాను. ఇది సూపర్ మార్కెట్‌లో గానీ, అలాగే పచారీ కొట్టులో అయితే మనకు దొరుకుతాయి. వీటిని చక్కగా ఆయిల్‌లో అయితే వేయించేసుకొని, ఆయిల్ అయితే మనకి ఎంత హీట్ అవుతుందో పూరీలనేవి అంత బాగా పొంగుతాయండి. చాట్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని 2 పానీపూరీలైతే చక్కగా స్మాష్ చేసి వేసుకొని, దాంట్లోకి కొత్తిమీర, ఆనియన్స్ అయితే వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే.